పడనోళ్ళతోని ఎవరైనా పంచాయతీ పెట్టుకుంటారంటే తప్పేవల్ది ఒప్పేవల్దని ఆలోచన చేయరు కొందరు. అవతలోళ్ళ వెనక నిలబడి అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా మీకు ఏ పార్టీ న్యాయం అవుతుంది, మాతోని సుత బొమ్మలక గిట్లనే పంచాయతీకి దిగిర్రు అది ఇదని వాళ్ళకంటే ఎక్కువ ఎగురుతారు. మళ్ళా మాటలు కలిసినాక ఎవరన్నా కొట్లాటకు పోయిర్రనుకో, హే మనకెందుకు తీయని సప్పుడేకో ఊకుంటారు. మనోళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది. మళ్ళా ఢిల్లీలో టగ్గ పరుగొట్లాడుతున్నారు రైతులు. లాఠీలకు బెదురుతలేరు, తూటాలకు అదురుతలేరు. కానీ 9 రోజుల కాంచెల్లి ఇంత లడాయి నడుస్తుంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చి చూడలేదు, ఏ లీడర్ వచ్చి హిమ్మత్ ఇయ్యలేదు. ఆఖరికి మన బీఆర్ఎస్ పార్టీ కూడా అగో ఢిల్లీల కొట్లాటకు కారులకే సంబంధము అంటారా? 2 ఏళ్ల కిందట గిట్లనే నెలల కమానం కొట్లాడుతుంటే పానాలు పోతుంటే సప్పుడు చేయని మన సారు అటెంక పోయి చెక్కులు వంచిండు 700 రైతు కుటుంబాలకు. ఒక్కొక్కరికి 3 లక్షల లెక్క 21 కోట్ల సాయం చేసి తెలంగాణ సీఎం సార్ కి రైతులంటే పైరమని మస్తు పబ్లిసిటీ చేసుకున్నాడు. ఈడ రైతులు కాలం చేస్తుంటే పట్టించుకోలే గాని పంజాబ్ రైతుల మీద ప్రేమలు ఉల్క వస్తున్నాడని మస్తు లొల్లి అయ్యింది. అయితే దానికో లెక్క ఉంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసి ఢిల్లీలో చక్రం తిప్పబోతుండు దేశకి నేత అని జోరుగా ప్రచారం చేపించుకోవడానికి పబ్లిక్ కట్టిన పన్నుల పైకం గిట్లా వాడుకుండా అన్నట్టు. ఇప్పుడు ఈడనే పవర్ వాయే పార్టీ పతారా పల్సగాయే. మళ్ళా బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటారని ప్రచారం కూడా నడసబట్టే. అందుకే ఢిల్లీలో గంతలొల్లి జరుగుతున్నా కుయ్యలేనట్టుంది, కయ్యులేనట్టుంది.